రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వేములవాడ హంసిని డిజి హైస్కూల్ ప్రిన్సిపల్ సంతోష్ పాఠశాలకు రాలేదన్న కారణంతో ఇద్దరు విద్యార్థులను చేతులు విరిగేలా చావబాదాడు. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సాయి, అయాన్ పలు కారణాలతో పాఠశాలకు వెళ్లలేదు. తన తల్లికి ఆపరేషన్ కావడంతో అయాన్ అనే విద్యార్థి 15 రోజులుగా పాఠశాలకు వెళ్లలేకపోయాడు. అయితే పర్మిషన్ తీసుకుని పాఠశాలకు వెళ్లిన విద్యార్థులను నోట్స్ పూర్తి చేయలేదన్న సాకుతో ప్రిన్సిపల్ సంతోష్ చావబాదాడు. ప్రిన్సిపల్ దాడిలో అయాన్ చేయి విరగ్గా సాయి చేతి వేలు విరిగింది. ఘటనపై ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. పాఠశాల యాజమాన్యం విషయం బయటకు పొక్కకుండా తల్లిదండ్రులను బ్రతిమాలినట్లు తెలుస్తోంది. అంటే గట్లా అంటే ఎట్లా మేడం పర్మిషన్ లేదని అంటే నేనే లేవలేను, నాకు యాదకి లేదు, లేట్ అయింది, ఇప్పుడు పంపించిన సార్ కొడతాడని ఊపున్నా. 8:30కి వస్తుండు, ఏమన్నా సూర్య అంటే సరే లోపల చెప్తాను అన్నది. అన్న తర్వాత ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుని. రామకృష్ణ, చెప్పండి, స్కూల్ ప్రిన్సిపల్ ఇద్దరు స్టూడెంట్స్ 15 రోజులుగా స్కూల్కి రావడం లేదని చెప్పి అంతగా హోంవర్క్స్ చేయలేదని దండించడం ఏంటి? అసలు ప్రిన్సిపల్ ఏమంటున్నారు? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ దారుణం చోటు చేసుకుంది. స్కూల్ కు గైర్హాజరైనటువంటి ఇద్దరు విద్యార్థులపై దాడి చేయడంతో ఒక విద్యార్థి చేయి విరగా మరో చేయి విద్యార్థి వేలు విరగడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసినటువంటి సంఘటన ఈ వేములవాడలో చోటు చేసుకుంది. మొత్తంగా గత 15 రోజుల నుంచి వివిధ కారణాల వల్ల స్కూల్ కు రానటువంటి ఇద్దరు విద్యార్థుల పైన స్కూల్ ప్రిన్సిపల్ అతి కిరాతకంగా కొట్టడంతో అసలు ఇద్దరు విద్యార్థులు అయితే గాయపడిన సంఘటన జరిగింది. మొత్తంగా ఒక అమన్ సాయి అనేటువంటి ఇద్దరు విద్యార్థులు, అమన్ అనేటువంటి విద్యార్థి తల్లి అనారోగ్యం పాల్గొవడంతో ఆయన అక్కడే ఉండి ఆసుపత్రిలో సపరిచర్లు చేసినటువంటి అవసరం ఏర్పడింది. తన తండ్రి గల్ఫ్ దేశాల్లో ఉండటం కారణంగా తానే సేవలు చేయాల్సి వచ్చింది. ఆ కారణంగానే స్కూల్ కు రాలేకపోయానని చెప్పినప్పటికీ ఆ తర్వాత అతని స్కూల్ కి అనుమతించడం జరిగింది. అయితే ఏదైతే ఒక సబ్జెక్ట్ లో హోంవర్క్ చేయని కారణంగా చూపిస్తూ అతను దాడి చేశాడని చెప్పేసి కూడా అక్కడ తల్లిదండ్రులు అదేవిధంగా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరో స్థాయి విద్యార్థి ఆయన కూడా ఇదే కారణంతో స్కూల్ కు రావడం లేని కారణంతో కూడా దాడి చేసి అతని చేతి వేలు కూడా విరిగినట్లు చెప్తున్నారు. మొత్తంగా అయితే విద్యార్థుల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం పట్ల అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆందోళన వ్యక్తం చేసి అక్కడ తీవ్ర నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పోలీసుల దృష్టికి అయితే ఈ విషయం తీసుకురావడం జరిగింది. అయితే తల్లిదండ్రులు ఏమంటున్నారు? బాబు అయాన్ వాళ్ళ మదర్ వచ్చేసి నేను ఆపరేషన్ చేయించుకున్నాను, లేవలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పి ఆవిడ ఆవేదన కూడా వ్యక్తం చేస్తుంది. మనం విన్నాం కదా రామకృష్ణ. అయాన్ వాళ్ళ ఫాదర్ ఏదైతే తండ్రి ఉద్యోగరీత్యా ఉపాధి నిమిత్తం ఆయన గల్ఫ్ దేశాలకు వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడే ఉన్నటువంటి కొడుకు ఏదైతే 10వ తరగతి చదువుతున్నాడో ఆయనే ఆసుపత్రి నుండి సేవలు చేయాల్సి వచ్చింది. ఆ కారణంగా స్కూల్కి వెళ్ళలేకపోయాడు. కానీ ఈ కారణం సాకుతో అదేవిధంగా ఏదైతే హోంవర్క్ చేయనటువంటి కారణంగా అతని పైన దాడి చేయడం సరికాదు, అదేవిధంగా అతని పైన దాడి చేసి చేయి విరిగేలా కొట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తల్లి వాపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. మొత్తంగా అయితే స్కూల్లో ఏదైనా తప్పు చేస్తే మందలించాల్సినటువంటి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ఈ రకంగా చేతులు విరిగేలా కొట్టడం పట్ల కూడా ఎవరు హర్షించగలరు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.